హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఎలాగున్నారు? చాలా డేస్ అయిపోయింది కదా వీడియోస్ పెట్టి. అదే ఊరు వచ్చాను ఫ్రెండ్స్. మొన్న మా మరదల మ్యారేజ్ అయితే ఇంక ఫుల్ బిజీ అయిపోయాను ఫ్రెండ్స్. మొన్న ఒకసారి పోస్ట్ చేశాను కదా వినాయకుడు బియ్యం కట్టడం అని. తర్వాత ఇంక ఇప్పుడు నుంచి కంటిన్యూషన్గా వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్. అన్నీ వీడియోస్ తీసాను, ఇప్పుడు నుంచి షూర్గా పక్కాగా పెడతాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మనోహర్ష ఛానల్. ఇది మా హౌస్ ఫ్రెండ్స్. ఇదంతా ఫస్ట్ కుళాయి పైప్ ఉంటుంది ఫ్రెండ్స్. కుళాయి వాటర్ వస్తుంది అన్నమాట. తర్వాత కాలువ ఉంది మాకు ఇంటి ఎదురుగుండానే కాలువ ఫ్రెండ్స్. తర్వాత ఇవన్నీ చెట్లు మావే ఫ్రెండ్స్. పనస చెట్టు, ఇది పనసకాయలు కాస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి హైదరాబాద్లో బాగా ఎక్కువ రేట్ కదా, ఇక్కడ అయితే చాలా చాలా తీయగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇదంతా మా హౌస్ మాట. కొబ్బరి చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ మాకు. ఇదేమో మామిడి చెట్టు, ఇదేమో పాక. ఇవరకు మాకు ఆవు ఉండేది ఫ్రెండ్స్, ఇప్పుడు ఆవు లేదు. అయినా ప్యాకింగ్ అలా ఉంచేసన్నమాట. ఎండాకాలం కొంచెం చల్లగా ఉంటుంది కదా అందుకు. ఇదంతా మా హౌస్ ఫ్రెండ్స్. ఇదేమో మా గది లోపల మా అమ్మ ఇచ్చిన సామానం ఫ్రెండ్స్ ఇవన్నీ. తర్వాత మాకు పొయ్యిలో నీళ్ళు మాట. హీటర్ లేదు, గీజర్ లేదు. డైరెక్ట్ ఇంకా ఆకులు పుల్లలు అన్నీ పెట్టుకొని ఇంకా పొయ్యి వెలిగించుకుంటాం ఫ్రెండ్స్. ఇదంతా ఫుల్ నేచర్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మాకు ఎవరు ఉండరు కూడా, దగ్గరలో ఒక 2-3 ఇళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. ఇదంతా కిచెన్ మాట. వేరేగా సపరేట్గా కట్టించుకున్నమాట. ఇదంతాను పైనుంచి పొగ వెళ్ళిపోద్ది. ఈ గొట్ట ఉంది కదా ఫ్రెండ్స్, ఈ గొట్ట పొగ వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట లోపల. అదేమో కిచెన్ అన్నాను కదా, ఇదేమో అత్తయ్య గారి వాళ్ళ గది మాట ఫ్రెండ్స్. ఎవరికి ఇక్కడ టీవీ ఉండేది, టీవీ పగిలిపోయింది. ఇవన్నీ అత్తయ్య గారి వాళ్ళ మాట. ఇదేమో మను ఫ్రెండ్స్. మను చిన్నప్పుడు పిక్ మాట. ఇది మను ఎంత లావుగా ఉందో చూసారు అప్పుడు. ఇదేమో కిచెన్ మాట. ఇప్పుడు ప్రస్తుతం ఇది మొత్తం వంటలన్నీ దీంట్లోనే చేసుకుంటాం. మను చిన్నప్పుడు బొమ్మ ఇదంతా. ఇవన్నీ సామాన్ అన్నమాట. మొత్తం అన్నీ ఇంకా దీంట్లో చదువుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. ఇంకేమాట చెప్పాలి ఫ్రెండ్స్. ఇదంతా ఇంకా గ్రైండర్, ఇదేమో మా అమ్మ ఇచ్చిన గ్రైండర్ ఫ్రెండ్స్. ఇది అలాగే ఇంకో అన్ని ఉంటాయి అన్నమాట మాకు. ఇంకా అలాగా పెట్టుకుంటాం. ఇదేమో రోలు, శనగకాయలు అంటారు కదా, అన్నీ ఉన్నాయి. రుబ్బు రోలు, అన్ని శనగకాయలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే పైకి వెళ్ళడానికి మెట్లు అన్నమాట. ఇదంతా ఇలాగ ఉంటుంది. ఇదేమో నుయ్యి ఫ్రెండ్స్. ఇది నూతిలో వాటరే ఎక్కువ మేము స్నానం చేస్తాం అన్నమాట. చాలా కూల్గా ఉంటాయి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మనోహర్ష ఛానల్.